ఓం శ్రీ కిరాతవారాహీదేవ్యై నమః. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ కిరాతవారాహీదేవి యొక్క స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. ఘోణీ ఘర్ఘర నిస్వనాంచితముఖాం కౌటిల్య చింతాం పరాం ఉగ్రాం కాళిమకాల మేఘ పటలచ్చన్నోరు తేజస్వినీం క్రూరాం దీర్ఘవినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం ధ్యాయేత్క్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసి దండాన్వితా. మరొకసారి చూద్దాం. ఘోణీ ఘర్ఘర నిస్వనాంచితముఖాం కౌటిల్య చింతాం పరాం ఉగ్రాం కాళిమకాల మేఘ పటలచ్చన్నోరు తేజస్వినీం క్రూరాం దీర్ఘవినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం ధ్యాయేత్క్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసి దండాన్వితా. ఈ స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే, మనలో ఉన్న అంతరంగ బాహ్య శత్రువులను తరిమివేసే, దగ్గరగా ఉండే తన నవ్వే విశ్వానికి ఓంకారంగా ప్రతిధ్వనించగా, నల్లని మేఘవర్ణంతో అనంత విశ్వంలో విస్తరించి ఉన్న మన చుట్టూ ఉన్న దుష్ప్రభావాలను తరిమివేసి ధర్మ మార్గంలో మనల్ని నడిపించే, భయాన్ని, క్రోధాన్ని, దురాశని, అహంకారాన్ని మరియు అన్ని రకాల రోగాలను నాశనం చేసే, మన కంటికి కనబడని దుష్టశక్తులను కూడా నాశనం చేసే, వరాహ రూపంతో అనంత శక్తి కలిగిన తన దంతాలతో మనల్ని ఎల్లప్పుడూ అన్ని బాధల నుండి కాపాడి రక్షించే ఆ కిరాత వారాహి అమ్మవారిని ధ్యానించి ప్రార్థిద్దాం. ఇప్పుడు ఈ స్తోత్రం పఠించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం శ్రద్ధతో 3 సార్లు, 21 సార్లు, వీలైతే 108 సార్లు చదవగలిగితే అన్ని రకాల దృష్టి దోషాల నుండి, గ్రహ దోషాల నుండి, మన ఆంతరంగిక మరియు బాహ్య శత్రువుల నుండి మనల్ని ఎల్లప్పుడూ ఆ అమ్మ కాపాడి రక్షిస్తుంది. ఓం శ్రీ కిరాతవారాహీదేవ్యై నమో నమః.